నమస్తే మిత్రులారా, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుర్గాజ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, మెంతి కూర కర్రీ ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దామా. ముందుగా చుక్కకూర, పాలకూర, బచ్చల కూరని కట్ చేసి పెట్టుకోండి. అలాగే మెంతి కూర, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసి వేయించుకోండి. పోపు దినుసులు కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. అయితే ఈ కూరకి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే చుక్కకూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకుంటే కారం సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాక ఇందులో మెంతికూర కూడా వేసి వేయించుకోండి. మెంతికూర ఆయిల్లో వేగడం వల్ల ఆ చేదు పోయి ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా అన్ని ఆకుకూరలు కలిపి కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే సరే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆకుకూరలు తినడం వల్ల కూడా కంటికి మంచిది కదండి. అందుకే ఇవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి, తోటలోవి ఫ్రెష్ ఆకుకూరలు. ఇలా మేము చేసుకుంటున్నాం అన్నీ కలిపి. ఇప్పుడు మెంతికూర బాగా వేగిపోయాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి. మీరు కావాలంటే ఈ ఆకుకూరల ప్లేస్లో వేరే ఆకుకూరనే రీప్లేస్ చేసి వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. మీరు ఏ ఆకుకూరలు వేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీని మనం రైస్లోకి తిన్నా, రోటీస్లోకి తిన్నా, జొన్న రొట్టెలోకి తిన్నా, ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనం ఆకుకూరలు వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఒకవేళ ఆకుకూరలు ఎవరైనా తినరు, నచ్చదు అంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకి చుక్కకూర ఉంది కాబట్టి ఆ పులుపు కూడా లైట్గా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర ఆయిల్లో బాగా వేగిపోయాక టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా బాగా ఆయిల్లో వేగాలండి. ఈలోపు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూరని 1-2 సార్లు వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మనకి కర్రీకి టైం కూడా ఎక్కువేం పట్టదండి. జస్ట్ ఒక 15-20 మినిట్స్లో, 20 మినిట్స్ కూడా కాదు, 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ కర్రీ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఆకుకూరనంతా అందులో వేసి, ఆకుకూర అంతా వేసుకున్నాక మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనం వాటర్ ఏం వేయలేదు, అయినా ఆకుకూరల్లో ఉండే వాటర్ కంటెంట్ అలాగే టమాటాల్లో ఉండే వాటర్ ఈ కర్రీకి సరిపోతుందండి. ఇప్పుడు మీ రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. అంతేనండి, 5 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ రెడీ అయిపోతుంది మనకి. సింపుల్గా టేస్టీగా చేసుకునే పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, మెంతికూర కర్రీ రెడీ అండి. పేరు చాలా లెంతీగా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఈసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.